శ్రీ గురుభ్యో నమః. జూలై మాసానికి సంబంధించి కుంభరాశి వారికి ఈ నెలలో గురువు యొక్క ప్రభావం వల్ల చాలా పనులు నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్య అలాగే ఉద్యోగానికి సంబంధించి చాలా అనుకూలమైనటువంటి కాలంగా ఇది చెప్పుకోవచ్చు. వారు విద్యార్థులు ఏదైతే ర్యాంకుల గురించి ఆశిస్తున్నారో ఆ ర్యాంకులు వారికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగాల విషయంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, సకాలంలో ధనలాభం కూడా జరిగే అవకాశం ఉంది. ఆశించినటువంటి ప్రమోషన్లు కూడా పొందే అవకాశం ఈ రాశి వారికి గురువు ప్రభావంతో ఈ నెలలో ఉంది. అలాగే మీరు కుటుంబంతో కూడా చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకొని కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు కానీ పుణ్యక్షేత్రాల సందర్శన కానీ ఈ నెలలో చేస్తారు. దాని ప్రభావంతో చాలా సుఖవంతమైనటువంటి జీవితాన్ని కుటుంబంలో ఈ నెలలో ఈ రాశివారు గడుపుతారు. అలాగే మీకు అనుకోకుండా ధనం లభించే అవకాశాలు ఉన్నాయి. నూతన పెట్టుబడులు కూడా పెడతారు. దాని ద్వారా కూడా మీకు మంచి లాభాలు గడించి చాలా సుఖవంతమైనటువంటి వ్యాపారాన్ని కూడా ఈ నెలలో గడుపుతారు. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా చాలా గొప్పగా ఈ నెలలో వ్యాపారం నడుస్తుంది. దాని ద్వారా చాలా లాభాలు కూడా వ్యాపారస్తులు గడించే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే విదేశీ యానానికి సంబంధించి ఈ రాశివారు ఈ నెలలో విదేశీ యాన ప్రయాణం కూడా వారికి ఉండే అవకాశాలు ఉన్నాయి. విదేశీ యానానికి కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అలాగే ఇంటి యందు కూడా ఆరోగ్య విషయంలో చాలా అనుకున్న విధంగా అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. దాంతో మీరు చాలా ఉత్సాహవంతంగా మీ యొక్క వృత్తిని నిర్వర్తిస్తారు. ఎలాంటి చీకులు చికాకులు ఇంటి యందు లేకుండా చాలా సంతోషంగా కూడా ఉంటారు. అలాగే మీకు కొద్దిగా ఈ నెలలో మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం ఏర్పడడం ద్వారా కొద్దిగా చీకు చికాకులు చింతలు వచ్చే అవకాశం ఉంది వ్యాపార విషయంలో అలాగే ఉద్యోగ విషయంలో. కాబట్టి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోండి, కానీ అతి విశ్వాసానికి పోకుండా కొద్దిగా జాగ్రత్తగా అడుగులు వేస్తే వ్యాపార విషయంలో ఉద్యోగ విషయంలో చాలా సంతోషంగా ఉంటారు. అలాగే మీరు బంధుమిత్రులతో కూడా విందులు వినోదాలతో ఈ యొక్క నెలలో గడుపుతారు. అలాగే చాలా నెలల నుంచి కూడా వాహన కొనుగోలు విషయంలో కానీ లేదా వాహనాల అమ్మకాల విషయంలో కానీ ఆలోచిస్తున్నటువంటి వారు ఈ నెలలో తప్పకుండా వారు వాహనాన్ని కొనడం చేయొచ్చు లేదా అమ్మడం చేసుకోవచ్చు. వారికి చాలా ఆహ్లాదకరమైనటువంటి ఆమోదయోగ్యమైనటువంటి నెలగా ఈ నెల చెప్పుకోవచ్చు. ముఖ్యంగా స్థిర చిరాస్తులను మీరు కుటుంబానికి సమకూరుస్తారు. కొద్దిగా ఆస్తిని పక్కకు పెట్టుకొని చాలా ప్రశాంతతతో కూడినటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకుంటారు. అలాగే సమాజంలో కూడా మీ యొక్క మాట చెల్లుబాటు అవుతుంది. ఏదైనా మీరు చెప్పినటువంటి సూచనలు కానీ ఏదైనా సలహాలు కానీ మీ యొక్క పై అధికారులు కానీ లేదా సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ యాక్సెప్ట్ చేస్తారు.
వారు స్వీకరిస్తారు. దాని ద్వారా మీకు సమాజంలో కూడా చాలా ఉన్నతి పెరుగుతుంది, చాలా గొప్ప విలువను కూడా పెంపొందించుకుంటారు ఈ రాశివారు ఈ నెలలో. అలాగే ఆదాయానికి సంబంధించి కొత్త వనరులు ఏవైతే నూతన వ్యాపారాలు కానీ లేదా ఇంకా ఎలాంటి అయినటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో ఆ వనరుల విషయంలో కూడా మీరు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని చాలా ప్రభావవంతమైనటువంటి ఆలోచనతో కూడినటువంటి మీరు ఆ యొక్క నిర్ణయాలు తీసుకొని లాభాలను గడించే అవకాశాలు ఈ నెలలో ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీకు మీ పై అధికారులు చెప్పినటువంటి పనులను సమయానికి పూర్తి చేయడం ద్వారా పై అధికారుల నుంచి కూడా మీరు మన్ననలు పొందుతారు, కీర్తిని గడిస్తారు. చాలా ఉత్సాహవంతంగా కూడా ఈ నెల ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ యొక్క రాశి వారికి 7.5 అంటే శని యొక్క ప్రభావం ఉంది. ఈ శని యొక్క ప్రభావం వల్ల వారు కొన్ని పనులు నెరవేర్చుకుంటూ చాలా శ్రమను ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకున్న దానికన్నా కూడా ఆ యొక్క పనికి మీ యొక్క శ్రమ కానీ లేదా ఖర్చు కానీ ఎక్కువయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే దూర ప్రయాణాలు, దుబారా ఖర్చులు అనేవి కూడా కొద్దిగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండడం ఈ రాశి వారికి మంచిది. దూర ప్రయాణాలు సాధ్యమైనంత వరకు చేయకుండా, ఒకవేళ చేసినా కూడా మీ సొంత వాహనంలో కాకుండా ఇతరులతో వెళ్ళడం అనేది చాలా మంచిది. చాలా జాగ్రత్తగా తీసుకోవడం అనేది మంచిది. అలాగే ఆరోగ్యానికి సంబంధించి కూడా మీ యొక్క శరీరం పట్ల మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. శని యొక్క ప్రభావం వల్ల శరీరంలో కొద్దిగా అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. దాని ద్వారా మీకు మానసికంగా ఒక చికాకు పెరుగుతుంది. దాంతో మీరు తగిన నిర్ణయాలు తీసుకోవడంలో కొద్దిగా విఫలమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ యొక్క ఆలోచన విషయంలో, శరీర విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇక ముఖ్యంగా పరిహారాల విషయానికి వస్తే ఈ యొక్క రాశివారు శనివారం దేవాలయానికి వెళ్ళి ఆ శనేశ్వరునికి తైలాభిషేకం చేసి అలాగే స్వామికి ప్రదక్షిణలు చేసి స్వామి యొక్క ప్రసాదం తీసుకోవాలి. లేదా మహామృత్యుంజయ మంత్రం కానీ లేదంటే రుద్రాభిషేకం కానీ రోజు తన ఇంట్లో చేసుకొని ఆ యొక్క తీర్థాన్ని స్వీకరించినా కూడా వారికి చాలా ప్రమాదాలు అనేవి తప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి శనేశ్వరునికి కానీ లేదా ఈ యొక్క శంకరునికి కానీ ఇద్దరికి అభిషేకాలు కానీ పూజలు కానీ చేసి ఆ ప్రసాదం తీసుకుంటే చాలా మంచిది. ఈ యొక్క శని ప్రభావాన్ని కూడా చాలా తగ్గించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రాశివారు తప్పకుండా వీలైతే ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళడం మంచిది. లేదు అంటే ప్రతిరోజు ఇంట్లోనైనా మహామృత్యుంజయ మంత్రాన్ని కానీ లేదా ఆ స్వామి యొక్క రుద్రాభిషేకం చేసి ఆ తీర్థం కానీ తీసుకుంటే చాలా సుఖవంతమైనటువంటి జీవితాన్ని ఈ నెలలో ఈ రాశివారు గడపవచ్చు.